బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహసీల్దార్ రజని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల్లో కూడా ఆమె తహసీల్దారుగా పనిచేసిన రజని ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎంఆర్ఓగా రజని నిధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. హన్మకొండ జిల్లా కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహసీల్దార్ రజని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల్లో కూడా ఆమె తహసీల్దారిగా పనిచేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎంఆర్ఓగా నిధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. హన్మకొండ జిల్లా కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహసీల్దార్ రజని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల్లో కూడా ఆమె తహసీల్దారుగా పనిచేసిన ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎంఆర్ఓగా నిధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి. ఇక ఎంఆర్ఓ రజని ఇంట్లో అయితే అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరంగల్ జిల్లా హనుమకొండలో నివాసం ఉంటున్న రజని ఏసీబీ అధికారులు ఉదయం నుంచి విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే నేపంతో ఆమె ఇంటి మీద ఏసీబీ అధికారులు ఉదయం 5 గంటలకే రైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే జమ్మికుంట తహసీల్దార్ గా పనిచేస్తుంది. గతంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో దామెర, అసంపర్తి, వర్ధనపేట, నల్లవెల్లి ఈ మండలాల్లో తహసీల్దార్ అనేక ఆరోపణలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా జమ్మికుంట ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన వెంచర్ సంబంధించిన పట్టా పాస్బుక్లలో అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్న ఆరోపణలతో ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు ఉదయం నుంచి ప్రత్యేక బృందాల వారిగా జమ్మికుంటలో మరోపక్క హన్మకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో రజని వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహిస్తారు. ప్రస్తుతానికైతే ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది. సాయంత్రం ఏసీబీ కోర్టు ఆఫీస్ లో ఆమెను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనిల్, ఈ తనిఖీలు ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది? అయితే ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ప్రస్తుతం ఎంఆర్ఓ రజని ఎక్కడున్నారు? ప్రస్తుతానికి రజని నివాసంలోనే రజని ఉండడం జరిగింది. వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఉండడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరిని కూడా లోపలికి రానివ్వలేదు. మీడియాను కూడా బయటిని ఉంచిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు భారీగా నగదు, డాక్యుమెంట్లు, పాస్బుక్లు స్వాధీనం చేసినట్టు తెలుస్తుంది. సాయంత్రం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి ఏసీబీ పిఆర్ఓ చెప్పండి. థ్యాంక్ యూ అనిల్.